హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, మనకు తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటిది క్వశ్చన్స్ దాదాపు ఒక చాలా ఉన్నాయి. 30 నిమిషాల్లో, ఓకేనా, 30 నిమిషాల్లో డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. డైరెక్ట్ 30 నిమిషాల్లో ఎన్ని క్వశ్చన్లు లేదు, 100 కానీ 200 కానీ ఎన్ని క్వశ్చన్లు అయినా 30 నిమిషాలు ఎన్నైనా అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. సెకండ్ టు సెకండ్ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. చాలా విలువైన సమాచారం దొరుకుతుంది. ఇక్కడ చూసుకుని మనకు దాదాపు ఇందులో మనకు 5 నుంచి 6 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. ప్రాచీన సాహిత్యం మొత్తం కూడా కవర్ అవుతుంది, వీలైతే ఆధునిక సాహిత్యం కూడా కవర్ అవుతుంది 100%. ఇందులో మీకు 5 ఓన్లీ ప్రాచీన సాహిత్యంలోనే 4-5 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇది ఎట్లా అంటే రివిజన్ లాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. రివిజన్ లాగానే అవుతుంది, అన్ని ప్రక్రియలు వస్తాయి. చూడండి, నన్నయ్యకు ముందున్నటువంటి యుగాన్ని ఏమంటారు, ఓకేనా. ప్రాణన్నయ్య యుగం, ఓకేనా. కవుల ప్రాధాన్యాన్ని అనుసరించి యుగ విభజన చేసినటువంటి సాహిత్య చరిత్రకారుడు అని చెప్పడం జరిగింది. ఎవరు మరి? ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఓకేనా. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్, కవుల పోషించిన రాజవంశాల ఆధారంగా యుగ విభజన చేసిన సాహిత్య చరిత్రకారుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కవుల ప్రాధాన్యాన్ని అనుసరించి యుగ విభజన చేసినటువంటి సాహిత్య చరిత్రకారుడు ఇక్కడ ఎవరు? మనకు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. మరి కవులు పోషించినటువంటి రాజకవుల ఆధారంగా యుగ విభజన చేసినటువంటి సాహిత్య చరిత్రకారుడు ఇక్కడ మనకు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, ఓకేనా. నెక్స్ట్, తెలుగులో తొలి గద్య శాసనం ఇక్కడ మనకు 575 చెందిన క్రీస్తకం 570 నాటి చెందినటువంటి ఎర్ర గుడిపాటి శాసనం. ఇక్కడే కలమల్ల శాసనం కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. మేబీ అట్లా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే కనుక ఎర్రగుడిపాటి శాసనం ఇవ్వకపోతే కలమల్ల శాసనం అనుకోండి. 2 ఇవ్వడు, ఓకేనా. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనకు ఎర్రగుడిపాటి శాసనం చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి శాసనాన్ని చదివి ఇందులో పదాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, తెలుగులో తొలి పద్య శాసనం, ఓకేనా. అద్దంకి పాండురంగన్ శాసనం. ఇందులో మనకు పద్యం ఉన్నది ఏంటిది మరి అంటే మనకు తరుఓజా, ఓకేనా. తరుఓజా తొలి తెలుగు ఛందస్సు ఏంటి అని కూడా అడగవచ్చు. శాసనాల్లో లభించినటువంటి ఇక్కడ మనకు తరుఓజా అని చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుని ఆస్థానం. నెక్స్ట్, నన్నయ్య మహాభారతంలో ఎన్ని పర్వాలు అనువదించాడు? మరి ఇక్కడ 2.5 పర్వాలు. అదేంటి మరి? ఆది, సభా పర్వాలు, అలాగే అరణ్య పర్వం సగభాగం, ఓకేనా. నెక్స్ట్, నన్నయ్య రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏంటి మరి? ఆంధ్ర శబ్ద చింతమని. ఇది ఏంటి మనకు? తెలుగు వ్యాకరణం కానీ, ఓకేనా, తెలుగు వ్యాకరణం కానీ ఎక్కడ రాసినటువంటి మనకు సంస్కృతంలో రాయడం జరిగింది. తెలుగు కొరకు సంస్కృతంలో వ్యాకరణ గ్రంథాన్ని రచించడం జరిగింది. కాబట్టి ఇది మనకు తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం కాలేకపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నన్నయ్య కవితా గుణాలు అని చెప్పడం జరిగింది. నన్నయ్య కవితా గుణాలు: ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నెక్స్ట్, నన్నయ్య బిరుదులు: ఆది కవి, శబ్ద శాసనుడు లేదా వాఘాను శాసనుడు. నెక్స్ట్, నన్నయ్యకు భారతాంధ్రీకరణలో సహకరించిన లేఖకుడు ఎవరు మరి? నారాయణ భట్టు. మహాభారతానికి ఉన్నటువంటి మరో పేరు జయ లేదా జయ సంహిత అని చెప్పొచ్చు. నెక్స్ట్, సంస్కృత మహాభారత రచయిత ఎవరంటే ఇక్కడ మనకు వేదవ్యాసుడు. నెక్స్ట్ క్వశ్చన్, పంచమ వేదం అని దేన్ని పిలుస్తారు? ఓకేనా. పంచమ వేదం అని దేన్ని పిలుస్తారు? మహాభారతం, ఓకేనా. శివకవియుగంగా ఏ కాలాన్ని పరిగణిస్తారు? పరిగణిస్తారంటే మనకు క్రీస్తకం 12వ శతాబ్ది. శివకవిత్రయంగా ప్రసిద్ధులెవరు? నన్నెచూరుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు. ఇక్కడ పండితత్రయం కూడా ఉంటుంది, కామెంట్ చేయండి. నెక్స్ట్, కుమార సంభవం ఎవరంటే కావ్యకర్త? నన్నెచూరుడు. తెలుగులో తొలి శతకం అలాగే శతకకర్త ఇక్కడ ఎవరంటే మనకు వృషాధీప శతకం, పాల్కురికి సోమనాథుడు. మరి ఇది మనకు దీనికంటే ముందు శివతత్వ సారం అనుకుంటారు, శివతత్వ సారం కాదు మనకు, ఎందుకంటే సంఖ్యా నియమం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకు వృషాధీప శతకమే మొట్టమొదటి శతకంగా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, వృషాధీప శతకం ఏ ఛందస్సులో ఉంది? చాలా ముఖ్యం, ఓకేనా. చంపక మరియు ఉత్పలమాలలు. వృషాధీప శతకం ఏ ఛందస్సులో ఉంది? ఏ ఛందస్సు అంటే మరి చంపకమాల మరియు ఉత్పలమాలల ఆ పద్యాలలో ఉంది. నెక్స్ట్, బసవోదాహరణకర్త. ఇది మనకు మరి పాల్కురికి సోమన. మనకు ఉదాహరణ కావ్యానికి ఆద్యుడు కూడా మరి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు, ఓకేనా. మొట్టమొదటికి మనకు ఉదాహరణ గ్రంథం కూడా మనకు ఇక్కడ బసవోదాహరణకర్త పాల్కురికి సోమన. నెక్స్ట్, పాల్కురికి సోమన రాసినటువంటి పురాణ గ్రంథం 21 బసవ పురాణం, ఓకేనా. బసవ పురాణం. నెక్స్ట్, మార్గదేశీ కవితలను తొలిసారిగా ప్రస్తావించిన కవి ఎవరు? నన్నెచూరుడు. నెక్స్ట్, కవిరాజ శిఖామణి బిరుదున్న కవి నన్నెచూరుడు. నన్నెచూరుడు.
నెక్స్ట్ శివతత్వ సార గ్రంథకర్త ఎవరు? మల్లికార్జున పండితారాధ్యుడు. తిక్కన ఎవరి ఆస్థాన కవి? మనుమసిద్ధి. తిక్కన ఎవరి ఆస్థాన కవి? మనుమసిద్ధు. మరి మనుమసిద్ధికి తిక్కన అంకితం ఇచ్చిన గ్రంథం ఏంటిది? మనుమసిద్ధికి తిక్కన అంకితం ఇచ్చిన గ్రంథం నిర్వచనోత్తర రామాయణం. చాలామంది భారతం అనుకుంటారు, భారతం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నిర్వచనోత్తర రామాయణం మనుమసిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే ఏమంటారు ఇక్కడ? తనని మామా అని నోరార తన మామా అని పిలిచినటువంటి ఆ మనుమసిద్ధికే మరి నిర్వచనోత్తర రామాయణం అంకితం జరిగింది. నిర్వచనోత్తర రామాయణం ఏ కోవకు చెందింది అంటే ఇది మనకు పద్యకావ్యం. ఇక్కడ నిర్వచనం అంటే ఏంటిది? వచనం లేనిది. ఇట్లా కూడా అడుగుతాడు ఒక్కోసారి. నిర్వచనం అంటే అర్థం ఏంటంటే మరి వచనం లేనిది. ఓకేనా? వచనం లేనిదే మనకు నిర్వచన కావ్యం ఏంటి? మరి నిర్వచనోత్తర రామాయణం. నెక్స్ట్ తిక్కన భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఏమన్నాడు? దీన్ని ప్రబంధ మండలి అన్నాడు. ఓకేనా? ప్రబంధ మండలి అన్నాడు. ఎన్ని పర్వాలు నుండి మొత్తం మనకు 15 పర్వాలు ఉన్నాయి. ఓకేనా? 15 పర్వాలు ఎక్కడి నుంచి అంటే విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు ఏమని చెప్పుకున్నారంటే మరి తిక్కన ప్రబంధ మండలి అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ తిక్కన ప్రతిపాదించిన కొత్త మతం ఏంటి? మరి ఇది మనకు హరిహరాద్వైతం. హరిహరాద్వైతం. తిక్కన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? 30 క్వశ్చన్ చూడండి. తిక్కన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చింటే మరి హరిహరనాథునికి అంకితం ఇచ్చిన గ్రంథాలు చాలా ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తిక్కన బిరుదులు అని చెప్పడం జరిగింది. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన కవితారీతుల్లో ప్రధానమైనవి మనకు నాటకీయత. ఓకేనా? నాటకీయత, వ్యంగ్యం, తెలుగుదనం అవసరం మెయిన్గా అయితే నాటకీయత. నెక్స్ట్ తిక్కన అంకితం తీసుకున్న గ్రంథం మరి కేతన దశకుమార చరిత్ర. దశకుమార చరిత్ర రాసింది ఎవరంటే మరి ఇక్కడ కేతన. ఓకేనా? కేతన. నెక్స్ట్ క్వశ్చన్ తిక్కన జన్మస్థానం ఏంటిది అన్నాడు? గుంటూరు. ఓకేనా? గుంటూరు. తిక్కన జన్మస్థానం గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆంధ్రీకరణలో తిక్కనకు లేఖకుడు గురునాథుడు. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మార్కండేయ పురాణకర్త మారణ దీన్నే ప్రథమాంధ్ర మహాపురాణం అంటారు. ఓకేనా? ప్రథమాంధ్ర మహాపురాణం అంటారు. మరి ప్రథమాంధ్ర మహాపురాణం అని ఒక విమర్శకుడు ఉన్నారు, ఎవరో కామెంట్ చేయండి మనకు దాని మీద. ప్రథమాంధ్ర మహాపురాణం ఒక పరిశోధకుడు కామెంట్ చేయండి, చాలా ముఖ్యమైన వ్యక్తి. నెక్స్ట్ ఎవరంటే మనకు మార్కండేయ పురాణకర్త ఎవరు? మారణ. నెక్స్ట్ సుమతి శతకకర్త ఎవరు? మనకు బద్దెన. ఓకేనా? సుమతి శతకకర్త బద్దెన. నెక్స్ట్ సుమతి శతకం మకుటం ఏంటిది? సుమతి శతకం మకుటం. సుమతి ఏంటి పద్యం? వినదగురు ఎవ్వరు చెప్పిన వినంత నివేగ పడక వేగరింపద కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపు నీతిపరుడు మహిళో సుమతి అని ఉంటుంది మనకు పద్యం. అది మనకి సుమతి శతకంలోనే ఎవరు రాసి మరి? బద్దెన. నెక్స్ట్ సుమతి శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి అంటే కంద పద్యాల్లో. ఓకేనా? కంద పద్యాల్లో లక్షణాలు తెలుసుకోండి, ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కంద పద్యాలు జగనం ఉండదు బేసిగనమున అని అడుగుతాడు. ఓకేనా? భజస నలగగా అనే గణాలు వస్తాయి. సో ఇట్లా ఇది కంద పద్యానికి సంబంధించినటువంటి సుమతి శతకాలు అన్నీ కూడా బద్దెన రాసినవన్నీ కూడా ఈ కంద పద్యాలే. సుమతి శతకంలో పద్యాలన్నీ కూడా మనకు కంద పద్యాల్లోనే ఉండడం జరిగింది. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఓకేనా? ఎర్రన ఎవరి ఆస్థాన కవి అన్నాడు? ప్రోలయ వేమారెడ్డి. ఓకేనా? ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ ఎర్రన బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. నెక్స్ట్ తెలుగులో తొలి క్షేత్రమహత్య కావ్యం ఎర్రన నృసింహ పురాణం. దీనికే నరసింహావతారం అని పేరు. ఓకేనా? నరసింహావతారం అని పేరు మరి నరసింహావతారం. నెక్స్ట్ అరణ్య పర్వశేషం రచించిన కవి ఎర్రన. ఓకేనా? అరణ్య పర్వశేషం రచించిన కవి ఎర్రన. అంటే అరణ్య పర్వశేషం అంటే ఇక్కడ ఏంటి అంటే నన్నయ్య రచించి వదిలిపెట్టినటువంటి మిగిలిన భాగాన్ని అరణ్య పర్వాన్ని ఎర్రన దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సూక్తి వైచిత్రి ఎవరి కవితా గుణం? ఎర్రన. ఓకేనా? సూక్తి వైచిత్రి ఎవరి కవితా గుణం అంటే మనకు ఇక్కడ ఎర్రన. ఫ్రెండ్స్, ఎవరైతే స్కూల్ అసిస్టెంటు అలాగే తెలుగు కంటెంటు లాంగ్వేజ్ కంటెంట్ తెలుగు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఇది మీకు 100% ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి, సెకండ్ టు సెకండ్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ రాసుకోండి, ప్రతి ఒక్కటి రాసుకోండి, 1-2-3 సార్లు చదవండి. 100% మీకు ఇందులో నుంచి క్వశ్చన్లు 3 నుంచి 4-5 క్వశ్చన్లు వచ్చి రావచ్చు. కొత్త చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నిస్వార్థంతో, నాకు ఎటువంటి లాభం లేకుండా మీకోసం మీకు ఏమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వీడియో చేస్తుంది. మీకు రివిజన్ అవుతుంది ఎగ్జామ్ టైంలో, దాదాపు 21st నుంచి ఉన్నట్టున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మరి వెళ్దాం. నెక్స్ట్ కవిత్రయం ఎవరు అని చెప్పడం జరిగింది. నన్నయ్య తిక్కన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లోతుగా ఉంటాయి. ఓకే, నన్నయ్య తిక్కన కవిత్రయం ఎవరు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన. ఉత్తర హరివంశ గ్రంథకర్త ఎవరు? నాచిన సోమన. ఇక్కడ హరివంశం కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. హరివంశం అంటేనేమో ఎర్రన. ఓకేనా? హరివంశం అంటే ఎర్రన, ఉత్తర హరివంశం అంటే మనకిక్కడ నాచిన సోముడు. నెక్స్ట్ నాచిన సోమన బిరుదులు సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథుడు, చాలా ఉంటాయి. ఓకేనా? 2 అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ రంగనాథ రామాయణకర్త గోన బుద్ధారెడ్డి. ఓకేనా? గోన బుద్ధారెడ్డి తొలి
తెలుగు ద్విపద రామాయణకర్త. నెక్స్ట్ తెలుగులో తొలి ద్విపద రామాయణం రాసింది ఎవరంటే మరి ఇక్కడ రంగనాథ రామాయణం ఎవరు రాసిందంటే మరి గోన బుద్ధారెడ్డి. ఓకేనా, రాసింది గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ అదేంటి రామాయణం అంటే మనకు రంగనాథ రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, చెంపు కావ్యం అంటే, ఓకేనా, చెంపు కావ్యం అంటే పద్య గద్యాత్మకమైనటువంటి కావ్యం. ఓకేనా, చెంపు కావ్యం అంటే పద్య గద్యాత్మకమైన కావ్యం. భాస్కర రామాయణకర్తలు మరి భాస్కర రామాయణకర్తలు ఎవరు మనకు, దీన్ని ఏమంటారు, పుత్ర శిష్య మిత్ర సంహితం. ఓకేనా, పుత్ర శిష్య మిత్ర సంహితం అంటే పుత్రుడు అంటే ఇక్కడ తండ్రి కూడా ఉన్నాడు అని అర్థం. ఓకేనా, పుత్ర శిష్య మిత్ర సంహితం ఎవరు మరి హులక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు, వీళ్ళు నలుగురు కలిసి మనకు ఈ భాస్కర రామాయణాన్ని రచించడం జరిగింది. మరి ఇదే మనకు తెలుగులో తొలి చెంపు రామాయణం భాస్కర రామాయణం. నెక్స్ట్ శ్రీనాథ యుగం లేదా కావ్యయుగంగా ఏ కాలాన్ని గుర్తించాలంటే మరి 15వ శతాబ్దం. ఓకేనా, శ్రీనాథ యుగం లేదా కావ్యయుగం అంటారు దీన్ని, 15వ శతాబ్దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారి అంటే పెదకోమటి వేమారెడ్డి. ఓకేనా, పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ దాదాపు 100-150 క్వశ్చన్లు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. 30 నిమిషాలు మనకు 100-150 క్వశ్చన్లు కవర్ అయితే వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓకేనా, శ్రీనాథుని గ్రంథాల్లో ప్రతిష్టాత్మకమైన గ్రంథం శృంగార నైషధం ఎవరి రాశిలో సంస్కృతంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ శృంగార నైషధం ఏ కావ్యానికి అనువాదం అని చెప్పింది, సంస్కృత హర్ష నైషధం. ఓకేనా, ఈ హర్ష నైషధాన్ని ఎవరి రాశిలో కామెంట్ చేయండి. నెక్స్ట్ శృంగార నైషధ కృతిపతి ఎవరంటే మనకు మామిడి సింగన. ఓకేనా, శృంగార నైషధ కృతిపతి మామిడి సింగన. ఈ శ్రీనాథుని కావ్యాలు ఎవరెవరికి అంకితం ఇచ్చిందో చాలాసార్లు నేను చెప్పిన, ఒకసారి అవన్నీ చూసుకొని 100% శ్రీనాథ్ సంబంధించిన కావ్యాలు ఎవరికి అంకితం ఇచ్చాలని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శృంగార నైషధ అయితే మనకు మరి మామిడి సింగనకు అంకితం చేయడం జరిగింది. శ్రీనాథుడు రాసినటువంటి వీరగాథ కావ్యం ఏంటి, పల్నాటి వీర చరిత్ర. ఓకేనా, పల్నాటి వీర చరిత్ర. నెక్స్ట్ దేశ భాషలను తెలుగు లెస్స అని తొలిసారిగా ఏ గ్రంథంలో చెప్పబడింది అంటే మరి క్రీడాభిరామం. ఓకేనా, క్రీడాభిరామంలోనే ఈ దేశ భాషలను తెలుగు లెస్స అని మొదటిసారిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయలు కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, మరి ఎవరు రాశులు మనకి ఏదంటే క్రీడాభిరామం శ్రీనాథుడు అనే చెప్పుకోవాలి. ఓకేనా, మొత్తానికి అయితే ఫైనల్గా శ్రీనాథుడు అనే ఫిక్స్ అయిపోయిల్లు. మరి శ్రీనాథుడు రాసినటువంటి వీధి నాటకం, ఈ వీధి నాటకమే ఈ క్రీడాభిరామం. ఓకేనా, శ్రీనాథుడు రాసిన వీధి నాటకమే క్రీడాభిరామం. కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది, బట్ నో ప్రాబ్లం. అది అంటే శ్రీనాథుడు రాసిండా లేదా అనే దాని మీద కన్ఫ్యూజ్ ఉంది అందరికీ, కానీ మొత్తానికి శ్రీనాథుడు అనే ఫిక్స్ అయిపోయిల్లు. ఓకేనా, క్రీడాభిరామం. ఓకేనా, నెక్స్ట్ శ్రీనాథుడికి కనకాభిషేకం ఎవరి ఆస్థానంలో జరిగింది అన్నాడు. శ్రీనాథుడికి కనకాభిషేకం ఎవరి ఆస్థానంలో జరిగింది అన్నాడు మరి ప్రౌఢ దేవరాయలు. నెక్స్ట్ శ్రీనాథునితో పోటీపడి ఓడిన పండితుడు గౌడ డిండిమ భట్టు. చిన్నప్పుడు బుక్లో చదువుకున్నాం కదా, గౌడ డిండిమ భట్టును ఓడించి బంగారు కంకణం దొరికిందని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హరవిలాస కృతిపత్తి ఎవరంటే మరి అవచి తిప్పయ్య శెట్టి. ఓకేనా, అవచి తిప్పయ్య శెట్టి. హరవిలాసం ఎవరు రాసిందంటే మరి శ్రీనాథుడు. ఓకేనా, హరవిలాసం రాసింది ఎవరంటే మరి శ్రీనాథుడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథుని కాశీఖండం కృతిపతి వీరభద్రారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథుని భీమఖండం కృతిపతి ఇక్కడ చూసుకుంటే బెండంపూడి అన్నయ్య మాత్యుడు. నెక్స్ట్ చాటి కవిగా ప్రసిద్ధుడు అని చెప్పడం జరిగింది శ్రీనాథుడు. శ్రీనాథుడు. నెక్స్ట్ పోతన గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. పోతన రాసినటువంటి దండకం మనకు భోగిని దండకం. ఇదే మొదటి దండకం. ఓకేనా, భోగిని దండకమే మనకు మొదటి దండకం. ఓకేనా, నెక్స్ట్ పోతన రాసిన ఆలభ్య శతకం మరి నారాయణ శతకం. ఓకేనా, నారాయణ శతకం. పోతన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండు? ఎవరికి అంకితం కళలకు వచ్చి చెప్పిండు ఎవరు? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇక్కడ మరి శ్రీరామచంద్రుడికి అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భోగిని దండక కృతిపతి రావు సింగభూపాలుడు. నెక్స్ట్ జైమిని భారతకర్త ఎవరు మరి పిల్లల మర్రి పినవీరభద్రుడు. శృంగార శాకుంతలం కర్త పిల్లల మర్రి పినవీరభద్రుడు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, డైరెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాణి నారాణి అని సగర్వంగా చాటిన కవి. తెలుగులో తొలి జంట కవులు అని చెప్పడం జరిగింది. నంది మల్లయ్య గంట సింగన. ఓకేనా, నంది మల్లయ్య గంట సింగన. నెక్స్ట్ క్వశ్చన్, నంది మల్లయ్య గంట సింగన కవులు రాసినటువంటి గ్రంథం. రాసిన గ్రంథం ప్రబోధ చంద్రోదయం. ఓకేనా, ప్రబోధ చంద్రోదయం చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ సింహాసన ద్వాత్రింశిక కర్త కొరవి గోపరాజు. నెక్స్ట్ భోజరాజీయం గ్రంథకర్త అనంత మాత్యుడు.
అనంతమాత్యుడు. నెక్స్ట్ గోవ్యాఘ్ర సంవాదం. ఈ అనంతమాత్యం సంబంధించిన రచనలు చాలా ముఖ్యమైనవి. గోవ్యాఘ్ర సంవాదం కథ ఏ కావ్యంలోనిది? ఏంటి? భోజరాజీయం. ఓకేనా. గోవ్యాఘ్ర సంవాదం ఎక్కడ ఉందంటే మరి భోజరాజీయం. నెక్స్ట్ హరిశ్చంద్రోపాఖ్యానం. హరిశ్చంద్రోపాఖ్యానం కర్త గౌరణ. హరిశ్చంద్రోపాఖ్యానం కర్త గౌరణ. ఇందులోనే మనకు ఇక్కడ నక్షత్రకుని పాత్ర సృష్టించింది ఎవడని అడుగుతారు. ఓకేనా. నక్షత్రకుని పాత్ర చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. నక్షత్రకుని పాత్ర సృష్టించింది ఎవరు అని అడుగుతాడు. ఎవరు మరి మనకి ఇక్కడ? గౌరవనే. ఓకేనా. గౌరణ ఒక కొత్త పాత్రను సృష్టించేది ఏంటంటే మనకు నక్షత్రకుని పాత్ర. నెక్స్ట్ పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఇది తెలిసిందేగా, అదివో అల్లదివో తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. సుభద్రా కళ్యాణం ద్విపదలో రాసిన తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. మరి తాళ్ళపాక తిమ్మక్కనే మనకు మొదటి కవయిత్రిగా చెప్పడం జరుగుతుంది. కానీ కుప్పాంబిక. ఓకేనా. కుప్పాంబిక కూడా మనకు 13వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. ఒకవేళ కుప్పాంబిక ఉంటే కుప్పాంబికనే పెట్టండి. లేదు మనకు తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క ఉంటే కనుక తాళ్ళపాక తిమ్మక్కనే. కానీ 13వ శతాబ్దానికి చెందినటువంటి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా గుర్తించడం జరిగింది. కానీ ఇంకెంత అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఒకవేళ కుప్పాంబిక ఉంటే కుప్పాంబికనే, తిమ్మక్క ఉంటే తిమ్మక్క. నీతి సీస పద్యశతక కర్త అని చెప్పిండు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు. పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ ఓకే, ఇప్పటి వరకు మనకు రాయల యుగం సంబంధించిన క్వశ్చన్లు అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ప్రబంధ యుగం సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి చూడండి, ఇదంతా కూడా మనకు ప్రబంధ యుగం నుంచి క్షీణయుగం వరకు క్వశ్చన్లు ఇక్కడ కవర్ అవుతాయి. ఓకేనా. ప్రబంధ యుగం నుంచి క్షీణయుగం వరకు క్వశ్చన్లు కవర్ అయితే చాలా ముఖ్యమైన క్వశ్చన్లు ఉన్నాయి. వీడియోని పూర్తిగా సెకండ్ టు సెకండ్ చూడండి, రివిజన్ లాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి ఏ కాలాన్ని ప్రబంధ యుగంగా పరిగణించడం జరిగిందంటే మనకు 16వ శతాబ్దం. నెక్స్ట్ ప్రబంధం అంటే ఏమిటి? చిన్న చిన్న క్వశ్చన్లు అనిపించవచ్చు, బట్ చాలా ముఖ్యమైనవి. ప్రపద్యతే ఇది ప్రబంధం. ఓకేనా. అంటే ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. నెక్స్ట్ తెలుగులో తొలి ప్రబంధం మరి పెద్దను రచించినటువంటి మనుచరిత్ర. నెక్స్ట్ మనుచరిత్రకు మరో పేరు ఏంటిది? ఓకేనా. మనుచరిత్రకు మరో పేరు స్వారోచిష మను సంభవం. నెక్స్ట్ మనుచరిత్ర ఇతివృత్తానికి మూలం మార్కండేయ పురాణం. మమ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మమ అంటే మరి మార్కండేయ పురాణం మనుచరిత్ర. ఓకేనా. ఎవరు రాసింది మార్కండేయ పురాణం మరి అంటే మనకు మారణ. ఓకేనా. మార్కండేయ పురాణం. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు? మనకు అల్లసాని పెద్దన. నెక్స్ట్ పారిజాతాపహరణకర్త నంది తిమ్మన. అష్టదిగ్గజ కవుల్లో అర్ణబ్ కవి అంటే నంది తిమ్మన. ఓకేనా. నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన. ప్రధానమైన ప్రబంధం రామరాజభూషణ్ని వసుచరిత్ర. రామరాజభూషణ్ని భట్టుమూర్తి అని కూడా అంటారు. ఓకేనా. భట్టుమూర్తి చాలామంది తెలుసుకోవచ్చు, కొత్తగా ప్రిపేర్ అయిన వారికైతే మనం చెప్పాలి భట్టుమూర్తి. నెక్స్ట్ కళాపూర్ణోదయం కర్త పింగళి సువర్ణ. మరి శ్రీకాళహస్తీశ్వర శతకకర్త దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం రెండింటి కూడా దూర్జటినే. తెలుగులో తొలి ద్వర్ది కావ్యం. ఓకేనా. రాఘవ పాండవీయం. పింగళి సూరన్ రచించినటువంటి రాఘవ పాండవీయం తొలి ద్వర్ది కావ్యం. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ప్రసిద్ధ ప్రబంధం ఆముక్త మాల్యద. ఓకేనా. ఆముక్త మాల్యద అర్థం తెలుసు కదా. ముక్తకం అంటే ఏంటి? విడిచిపెట్టబడిన. ఓకేనా. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల బిరుదులు అనడం జరిగింది. ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ, సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల గారి బిరుదులు. ఓకేనా. రాయలవారి సభాభవనం పేరు ఇక్కడ ఏంటి మనకు? మరి భువన విజయం. ఓకేనా. భువన విజయం. మరి రాయలవారు నివసించే భవనం వచ్చేసి మలయకూటం. ఓకేనా. సభాభవనం వచ్చేసి భువన విజయం, నివసించే భవనం వచ్చేసి మరి మలయకూటం. నెక్స్ట్ పాండురంగ మహత్యం కర్త తెనాలి రామకృష్ణుడు. ఓకేనా. వికట కవి అన్న బిరుదు కూడా తెనాలి రామకృష్ణుడికే. అలాగే కవికర్ణ రసాయనకర్త శంకుశాల నృసింహ కవి. ఓకే. రాధామాధవ కవిగా ప్రసిద్ధుడు చింతలపూడి ఎల్లనార్యుడు. రాధామాధవం రచించింది కూడా మరి మనకు ఈ చింతలపూడి ఎల్లనార్యుడే. నెక్స్ట్ రాజశేఖర చరిత్ర ప్రబంధకర్త మాదయ్య గారి మల్లన. రామాభ్యుదయం ప్రబంధకర్త మరి ఎవరిక్కడ మనకు అయ్యలరాజు రామభద్రుడు. ఓకేనా. నెక్స్ట్ తెలుగులో తొలి యక్షగానం
ఏంటి సుగ్రీవ విజయం. కందుకూరి రుద్రకవి రచించినటువంటి సుగ్రీవ విజయాన్ని తొలి యక్షగానం గుర్తించడం జరిగింది. యక్షగానం అంటే ఏంటి మరి? సంగీత సాహిత్య నాట్య విలసితమైనటువంటి ఆంధ్రతా ముద్రగల స్వతంత్ర ప్రక్రియ. ఓకేనా. యక్షులు, జక్కుల, పురంధ్రి ఇట్లాంటివన్నీ కూడా అవుతాయి. కీర్తింతు రెద్దాని గాన గంధర్వ సరణి అని శ్రీనాథుడు చెప్పడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇట్లాంటివన్నీ కూడా మనకు యక్షగానం సంబంధించినటువంటి క్వశ్చన్లు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నాయకరాజుకు సంబంధించినవి. ఏ కాలాన్ని నాయకరాజుల యుగంగా పరిగణిస్తారు అంటే 18వ శతాబ్దానికి చెందినది. నెక్స్ట్ వాల్మీకి చరిత్ర గల గ్రంథం, వాల్మీకి చరిత్ర గ్రంథకర్త రఘునాథ నాయకుడు. ఓకేనా. అలాగే రఘునాథాభ్యుదయకర్త విజయరాఘ. ఇక్కడ చూడండి, రఘునాథ నాయకుని కుమారుడు ఇక్కడ మనకు విజయ రాఘవ నాయకుడు. ఆయన ఏం చేసిందంటే మరి రఘునాథాభ్యుదయం అని రాయడం జరిగింది. అలాగే రఘునాథ నాయకుని తండ్రి అచ్యుతప్ప ఉంటాడు. అట్లా ఆయన ఏం చేసిండు, అచ్యుతాభ్యుదయం ఆయన రాసిండు. సో ఇట్లా అభ్యుదయ కావ్యాలు కూడా వీళ్ళ కావ్యాలు అంటే ఇక్కడ నాయకరాజుల కావ్యంలో రావడం జరిగింది అభ్యుదయ కావ్యాలు ఎక్కువగా. నెక్స్ట్ రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి అంటే ఇక్కడ మరి విజయ రాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి. ఓకేనా. రంగాజమ్మ విజయరాఘవ నాయకుని ఆస్థాన కవి. నెక్స్ట్ రాధికా సంతోనం రచయిత్రి ముద్దుపలని. ఓకేనా. రాధికా సంతోనం రచయిత్రి ముద్దుపలని. ఈ స్త్రీ రచయితల పేర్లు తప్పకుండా అడుగుతారండి మనకు క్వశ్చన్లలో. నాయకరాజుల కాలంలో ఉన్నటువంటి మహిళా రచయితల పేర్లు అడగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. విజయ విలాసం గ్రంథకర్త చేమకూర వెంకట కవి. ఇక్కడ ఆప్షన్లు ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్సర్లే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఇస్తే మళ్ళీ చదువు లేట్ అవుతుందని జస్ట్ రివిజన్గా మీకు అంతే. అలా చదివిన వాటిని రివిజన్కి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, అహల్య సంక్రందనం గ్రంథకర్త సుముఖం వెంకటకృష్ణుడు. అలాగే తెలుగు సాహిత్యంలో నిషిద్ధ కావ్యాలని చెప్పడం జరుగుతుంది. రాధికా సంతానం, అలాగే అహల్య సంక్రందనం. నాయకరాజుల కాలానికి మరొక పేరు దక్షిణాంధ్ర యుగం. మరి ఈ దక్షిణాంధ్ర యుగాన్ని క్షీణయుగం అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. దక్షిణాంధ్ర యుగాన్ని విమర్శకులు క్షీణయుగం అని కూడా చెప్పడం జరిగింది. కేయూరబాహు చరిత్ర రచయిత మరి చరిత్రకర్త ఎవరంటే మనకు మంచన. ఓకేనా. మంచన కేయూరబాహు చరిత్రకర్త. నెక్స్ట్ ఇక్కడ వరకైతే మనకు ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన క్వశ్చన్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ కొన్ని ఆధునిక సాహిత్యానికి సంబంధించిన క్వశ్చన్లు అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగులో తొలి నవలగా దేనిని గుర్తించారంటే మరి కందుకూరి వీరేశలింగం పంతులు రాసినటువంటి రాజశేఖర చరిత్ర 1878. మరి దీనికి మూలం ఏంటిదని అడగవచ్చు. చాలాసార్లు అడగడం జరిగింది, చాలాసార్లు నేను చెప్పిన. ఏందో కింద కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ రాజశేఖర చరిత్రకు మరొక పేరు మరేంటి? వివేక చంద్రిక. చెప్తాను నేను, చూడండి. ది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. ఓకేనా. ది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. అయితే మొన్న నేను ఏదో షార్ట్ వీడియోలో చెప్పినట్టున తొందరగా 1 నిమిషంలో వీడియో చెప్పాల్సింది గలివర్ ట్రావెల్స్ అని చెప్పినట్టున. మీరు ఎవరైనా నా వీడియో చూసినా కనుక మీరు చేంజ్ చేసుకోండి. రాజశేఖర చరిత్ర రాసింది మనకు అంటే ఈ వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే ఆంగ్ల రచయితని మూలం తీసుకొని రాజశేఖర చరిత్రను తెలుగులో మొదటి నవలగా రాయడం జరిగింది. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. నెక్స్ట్ అంటే ఆ రోజు గలివర్ ట్రావెల్స్ అని చెప్పిన. ఆ గలివర్ ట్రావెల్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టి ఎక్కడుంది? ఇగో సత్యరాజ పూర్వదేశ కింద వస్తుంది, చెప్తా మళ్ళీ. ఓకే. నెక్స్ట్ చూసుకోండి. గద్య తిక్కన బిరుదున్న కవి కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ తెలుగులో నవల ఏ ప్రభావంతో వచ్చిందంటే మనకి ఇక్కడ పాశ్చాత్య అంటే ఆంగ్ల ప్రభావంతో రావడం జరిగింది. ఓకేనా. ఆంగ్ల ప్రభావంతో. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉంది వీరేశలింగం రాసినటువంటి వ్యంగ్య రచన ఏంటి? సత్యరాజ పూర్వదేశ యాత్రలు. దీనికి ఏంటంటే ది గల్లివర్ ట్రావెల్స్. ఓకేనా. గల్లివర్ ట్రావెల్స్. సత్యరాజ పూర్వదేశ యాత్రలకు గల్లివర్ ట్రావెల్స్. మరి రాజశేఖర చరిత్రకి ఏంది? ది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి. ఇదే అడుగుతాడు మ్యాక్సిమం, డైరెక్ట్ అడగకపోవచ్చు, ఇట్లనే అడిగే అవకాశం ఉండొచ్చు. సత్యరాజ పూర్వదేశ యాత్రలు అంటే గుర్తుపెట్టి ట్రావెల్. ఓకేనా. ది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అంటే రాజశేఖర చరిత్రకు మరో పేరు. నెక్స్ట్ క్వశ్చన్, మరి తెలుగులో అష్టావధాన శతావధాన ప్రక్రియకు రూపకల్పన చేసిన వారు. ఏమడిగిండు? తెలుగులో అష్టావధాన శతావధాన ప్రక్రియలకు రూపకల్పన చేసిన వారు ఎవరంటే మరి ఇక్కడ మనకు తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తిరుపతి వెంకట కవులు. పాండవోద్యోగ నాటకకర్తలు తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్ తిరుపతి వెంకట కవుల పూర్తి పేర్లు చెల్లపిల్ల
వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి. నెక్స్ట్ ఆధునిక కవిత్వంలో ప్రసిద్ధులైన జంట కవులు, ఆధునిక కవిత్వంలో ప్రసిద్ధులైన జంట కవులు తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్ వ్యవహారిక భాషా ఉద్యమ నిర్మాత, వ్యవహారిక భాషా ఉద్యమ నిర్మాత చాలామంది చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. గిడుగు రామూర్తి పంతులు తప్పకుండా అడుగుతాడు. నెక్స్ట్ తెలుగులో తొలి నాటకం, తెలుగులో తొలి నాటకం మరో మంజరి మధుకరీయం, కోరాడ రామచంద్ర శాస్త్రి రాసినటువంటిది తెలుగు నాటకం మంజరి మధుకరీయం. నెక్స్ట్ సామాజిక స్పృహతో కన్యాశుల్క నాటకం రాసిన రచయిత గురజాడ అప్పారావు, చాలా ఇంపార్టెంట్, ఇందులో పాత్రలు కూడా తెలుసుకోండి కన్యాశుల్కంలో. నెక్స్ట్ ముత్యాల సరాలు గేయ ఛందస్సుకు రూపకల్పన చేసిన కవి, ముత్యాల సరాల గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉండొచ్చు. గురజాడ అప్పారావు. మరి గురజాడ ప్రసిద్ధ గేయ ఖండికలు చూసుకుంటే మరి దేశభక్తి పూర్ణమ్మ మనకు ఈ ముత్యాల సరాల ఖండికలోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ తెలుగులో తొలి కథానిక రచయిత గురజాడ అప్పారావు, దిద్దుబాటు. తొలి తెలుగు కథానిక ఏదని డైరెక్ట్ అడగొచ్చు, దిద్దుబాటు. ఓకేనా, దిద్దుబాటు. నెక్స్ట్ ఆధునిక యుగకర్తగా విమర్శకులు పేర్కొన్న రచయిత, ఆధునిక యుగకర్త విమర్శకులు పేర్కొన్న రచయిత గురజాడ అప్పారావు. ఓకేనా, అడుగుజాడ గురజాడ అని చెప్పడం జరుగుతుంది కదా. ఓకేనా, అడుగుజాడ గురజాడ అభ్యుదయ కవులు ఇక్కడ చూసుకుంటే మరి గురజాడ అప్పారావు. నెక్స్ట్ తృణకంకణం ఖండకావ్య రచయిత, తృణకంకణం ఖండకావ్య. తృణకంకణం అనే గుర్తురాలు మన ఏంటి, తృణకంకణం పేరు వినగానే అమలిన శృంగార తత్వం. ఓకేనా, ఇట్లా డైరెక్ట్ అడగచ్చు, అమలిన శృంగార తత్వం అని చెప్పిన కవి ఎవరు, అమలిన శృంగార తత్వంలో ఉన్న గ్రంథం ఏంటిది, అమలిన శృంగార తత్వం. అమలిన శృంగారతత్వం ఏంటి, ఎవరు ప్రతిపాదించిన మనకి ఇక్కడ అంటే మరి రాయప్రోలు సుబ్బారావు. ఎక్కడంటే తృణకంకణం అనే గ్రంథంలో. నెక్స్ట్ ఏ దేశం మేగిన ఎందుకు కాలిన దేశభక్తి ఖండిక రచయితలో మరి రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ భావ కవిత ఉద్యమ నాయకుడిగా ప్రసిద్ధమైనటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. అలాగే మరి దేవులపల్లి ప్రసిద్ధమైనటువంటి రచనలు చూసుకుంటే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, ఈ మూడు ఒకటే పుస్తకంలో ఉంటాయి. ఓకేనా, ఒకటే పుస్తకంలో ఉంటాయి. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము మూడు కలిపే ఉంటాయి ఒకటే బుక్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని చెప్పడం జరిగింది. తెలుగులో ఇక్కడ చూడండి, దేవులపల్లి ప్రసిద్ధ రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం ఒకటే బుక్లు ఉంటాయి. ఈ పద్యాలు చాలా ముఖ్యమైనవి. తెలుగులో తొలి జ్ఞానపీఠ గ్రహీత ఎవరు మరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. దేనికంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. మరి మిగిలిన వాళ్ళు ఎవరంటే ఒకరు సినారే. దేనికి వచ్చిన సినారెకి, విశ్వంభర. సినారే అంటే సి నారాయణ రెడ్డి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇట్లా కూడా అడుగుతారు ఒక్కోసారి పేరు. విశ్వంభర అనే గ్రంథానికి రావడం జరిగింది. నెక్స్ట్ పాకుడు రాళ్ళు ఎవరు, రావూరి భరద్వాజ. పాకుడు రాళ్ళు రావూరి భరద్వాజకి మరి జ్ఞానపీఠ అవార్డు అయితే మొత్తం ఈ ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. వేయి పడగలు నవల రచయిత, వేయి పడగలు చాలా ఇంపార్టెంట్ అండి. వేయి పడగలు నవల రచయిత మనకి ఎవరు మరి విశ్వనాథ సత్యనారాయణ. ఓకేనా, విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రా మిల్టన్ బిరుదున్న కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ చిలకమర్తి ప్రసిద్ధమైనటువంటి రచనలు చూసుకుంటే గణపతి నవల, అలాగే గయోపాఖ్యానం నాటకం. ఈ గణపతి హాస్య నవల, అలాగే గణపతి అనేది మనకి ఇక్కడ హాస్య నవల, అలాగే గయోపాఖ్యానం నాటకం మరి చిలకమర్తి ప్రసిద్ధమైనటువంటి రచనలు. నెక్స్ట్ ముసలమ్మ మరణం కావ్య రచయిత కట్టమంచి రామలింగారెడ్డి, చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ తెలుగులో తొలి విమర్శ గ్రంథం కవిత్వ తత్వ విచారం, చాలాసార్లు చెప్పిన కట్టమంచి రామలింగారెడ్డి. దీన్ని డిఫరెంట్ అడుగుతాడు. తెలుగులో మొట్టమొదటి ఆధునిక భావాలతో వచ్చినటువంటి కవిత్వ తత్వ విచారం రాసింది ఎవరు అని అడగొచ్చు. ఇట్లా కూడా అడగవచ్చు. ఓకేనా, మెయిన్గా అయితే మనకు తెలుగులో విమర్శ గ్రంథం ఇక్కడ చూసుకుంటే మరి కవిత్వ తత్వ విచారం అని చెప్పాలి. నెక్స్ట్ అభ్యుదయ కవితా యుగకర్త శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఓకేనా, ఓకే, కింద ఉంది క్వశ్చన్ అదే. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. నెక్స్ట్ శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ అభ్యుదయ ఖండకావ్యం ఏంటి, మహాప్రస్థానం. ఓకేనా, మహాప్రస్థానం. నెక్స్ట్ ఈ మహాప్రస్థానంలో కొన్ని కవితలు లైన్లు అడగొచ్చు ఎగ్జామ్లో. ఓకేనా, గుర్తుపెట్టు. నెక్స్ట్ విప్లవ కవిగా మారిన శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ ఖండకావ్యం మరో ప్రస్థానం. ఓకేనా, విప్లవ కవిగా మారిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మరో ప్రస్థానం. నెక్స్ట్ నయాగర కవితా సంపుటికర్తలు. ఓకేనా, కాదు, ఎల్చూరి సుబ్రహ్మణ్యం. ఓకేనా, ఎల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు. నెక్స్ట్ మహాంధ్రోదయకర్త దాశరథి కృష్ణమాచార్యులు. ఓకేనా, దాశరథి కృష్ణమాచార్యులు మహాంధ్రోదయకర్త. నెక్స్ట్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ కీర్తించిన కవి. నా తెలంగాణ కోటి రత్నాల వీణగా, ఇక్కడ రతనాల అని ఉండదండి, రత్నాల అని ఉంటుంది అక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఎగ్జామ్లో
ఇది ఏ ఛందస్సు చెందింది అని అడగడం జరిగింది. ఓకేనా. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటుంది. కీర్తించిన కవి మనకు దాశరథి కృష్ణమాచార్యులు. ఇది కూడా నెక్స్ట్ తెలుగులో 2వ జ్ఞానపీఠ బహుమతి గ్రహీత ఇంతసేపు చెప్పుకున్నాం కదా, సి నారాయణ రెడ్డి విశ్వంబర. నెక్స్ట్ స్వేచ్ఛ నవల రచయిత్రి ఓల్గా. ఓల్గా అంటే పూర్తి పేరు ఏంటిది? పోపూరి లలితా కుమారి. ఓకేనా. పోపూరి లలితా కుమారి, ఇట్లా కూడా అడగవచ్చు. పోపూరి లలితా కుమారి, పోపూరి లలితా కుమారి. నెక్స్ట్ పంచమ వేదం దళిత కవితా సంపుటికర్త సతీష్ చందర్. ఓకేనా. సతీష్ చందర్ దళిత కవిత్వంలో సతీష్ చందర్ గారి రచనలు చాలా ముఖ్యమైనవి. ఇంతకుముందు చెప్పిన మనం చూస్తే కనుక అవన్నీ రాసుకొని మన వీడియోలో ఉంటాయి. నెక్స్ట్ నల్ల ద్రాక్ష పందిరి గ్రంథకర్త అనుడు. నల్ల ద్రాక్ష పందిరి గ్రంథకర్త మనకు ఎన్లూరి సుధాకర్. ఎవరండి? ఎన్లూరి సుధాకర్. నల్ల ద్రాక్ష పందిరి కర్త ఇక్కడ మరి ఎన్లూరి సుధాకర్. ఎన్లూరి సుధాకర్. నీలి మేఘాలు చాలా ఇంపార్టెంట్ అండి. నీలి మేఘాలు కవితా సంపుటి ఏ ఉద్యమానికి సంబంధించింది? ఎవరు మరి అంటే స్త్రీవాద కవితా ముఖ్యం. ఇందులో ఎవరు ఉన్నారంటే మరి ఓల్గా, వసంత కన్నాబీరాన్, అజయ్ ప్రాజ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఓకేనా. నీలి మేఘాల కవితా సంపుటి ఏ ఉద్యమం అంటే స్త్రీవాద కవితా ఉద్యమం సంబంధించింది. నెక్స్ట్ నగరంలో వాన ఎవరు మరి అంటే మనకు కుందుర్తి వచన కమిటీ. కుందుర్తి ఎవరంటే? కుందుర్తి ఆంజనేయులు. ఓకేనా. కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి ఆంజనేయులు. నెక్స్ట్ కుందుర్తి వచన కవితా సంపుటి ఇక్కడ మనకి ఇది. ఓకేనా. అమృతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్. నెక్స్ట్ ఆంధ్ర నాటకరంగ చరిత్ర రచయిత. ఆంధ్ర నాటకరంగ చరిత్ర రచయిత మిక్కిలేని రాధాకృష్ణమూర్తి. చాలా ముఖ్యమైనది, అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ బుడుగు రచయిత ముల్లపూడి వెంకటరమణ. బుడుగు రచయిత ముల్లపూడి వెంకటరమణ. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమి కోకిల బిరుదున్న కవి. గౌతమి కోకిల బిరుదున్న కవి మరి వేదుల సత్యనారాయణ శాస్త్రి. ఓకేనా. గౌతమి కోకిల బిరుదు వేదుల సత్యనారాయణ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. దీపావళి. దీపావళి కవితా సంపుటికర్త వేదుల సత్యనారాయణ. రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీపావళి కవితా సంపుటికర్త వేదుల సత్యనారాయణ శాస్త్రి. నెక్స్ట్ హెచ్చరిక. హెచ్చరిక కథా సంపుటి రచయిత బోయ జంగయ్య. హెచ్చరిక కథా కవి సంపుటి రచయిత బోయ జంగయ్య. నెక్స్ట్ జాతర నవల. ఈ బోయ జంగయ్య కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మనకు దళిత సాహిత్యంలో అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా. జాతర నవల రచయిత బోయ జంగయ్య. నెక్స్ట్ కాంతం కథలు మునిమాణిక్యం నరసింహారావు. ఓకేనా. 47 కాంతం కథలు మునిమాణిక్యం నరసింహారావు. నెక్స్ట్ సాక్షి వ్యాస సంపుటి రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు. సాక్షి వ్యాస సంపుటి రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ రసోల్లా సంచిక కర్మ గ్రంథ రచయిత ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. ఒకటి విమర్శ గ్రంథం ఉంటుంది, ఏదో కామెంట్ చేయండి. రసోల్లా సంచిక కర్మ గ్రంథకథ రచయిత ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. ద్రౌపది నవల రచయిత పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అని చెప్పడం జరిగింది. సో కొన్ని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్లుగా చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏ క్వశ్చన్లు వస్తాయనేది మనకు తెలియదు. కొన్ని క్వశ్చన్ డైరెక్ట్ ఇవ్వచ్చు, కొన్ని ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంది మనకు. ఎందులో అంటే మరి ఎల్పి. ఓకేనా. ఎల్పిలో కావచ్చు, ఎస్ఏ తెలుగు కంటెంట్లో ఈ క్వశ్చన్ చెప్పడం జరిగింది. దాదాపు 200 దాకా చెప్పినట్టు, దాదాపు 30 నిమిషాల్లో దాదాపు 200 క్వశ్చన్ దాకా చెప్పినట్టు. మనకి ఇంకా తెలుగు కంటెంట్ సంబంధించిన పూర్తి క్వశ్చన్లు మన ఛానల్లో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా. తప్పకుండా కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కాల్ సెలెక్ట్ చేసుకోండి. పాత సబ్స్క్రైబర్లు అయితే తప్పకుండా ఇప్పుడు ఒక లైక్ చెప్తే వీడియోని అందరూ కూడా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మరొక పార్ట్లో చేస్తాను. మనకు